వచ్చిన నేను. సో పాపం ఈ కాకరకాయ చెట్టు అయితే కనీసం నాకు ఎన్ని కాకరకాయలు ఇచ్చిందో ఇప్పటిదాకా అసలు. సో ఇంకా కాస్తున్నాయి, మీకు చూపిస్తాను రండి. ఇదిగో కాకరకాయలు. దీనికి మంచిగా పందిరేస్తే ఇంకా మంచిగా వస్తుండే, కానీ వీళ్ళు గొర్రెలు మేకలు కాపుతూ ఉంటారు కదా, వాళ్ళంతా చిందర వందర వేసిపోతారు. అక్కడ కొన్ని అక్కడక్కడ కాస్తున్నాయి. బట్ కనీసం ఒక 10 to 15 టైమ్స్ అయితే కర్రీ చేసుకొని ఉంటా పాపం దీనికి. ఇంకా ఇంటి పక్క నుంచి అక్కడ నుంచి వాటర్ దీనికి పడతా ఉంటాం అప్పుడప్పుడు, నేను వచ్చినప్పుడు కానీ మా ఆయన కానీ ఎట్లా అంటే అట్లా వాటర్ పడతా ఉంటాం అన్నమాట. ఇదిగోండి, ఇదిగో చూసారు కదా, ఒక పూట అట్లీస్ట్ ఒక కర్రీకి అయితే వేసేసి ఉంటుంది. ఇదిగో ఇట్లా మొత్తం కాస్తూనే ఉన్నాయి. మొత్తానికైతే మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి చూసారు కదా, మంచిగా కాస్తుంది ఇది వచ్చేసి. సో ఇది ఇక్కడొకటి అక్కడొకటి నాకు కాస్తూ ఉన్నాయి. ఎన్ని వెళ్తాయో అన్నీ తెంపుకుందాం. ఒక పూట ఒక కర్రీకి అయితే సరిపోతుంది కదా. ఆర్గానిక్ మన ఇంటి పక్కన ఇట్లా నాకైతే ఇష్టం. ఎప్పుడెప్పుడు కొత్త ఇంటికి రావాలా, ఎప్పుడెప్పుడు ఇక్కడ గార్డెనింగ్ చేయాలని మస్తు ఇష్టం ఉంది. చూద్దాం, సో త్వరలోనే అది కూడా. ఇదన్నమాట మొత్తానికి కాకరకాయలు అన్నీ దింపేసుకుంటున్నా కదా. హ్యాపీనెస్సే వేరుంటుంది తెంపుకొని తిన్నప్పుడు కదా, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇది బీరకాయ అది ఇది అన్నీ చేద్దామని ఆ గార్డెనింగ్ అని ఉంది. చూద్దాం.